Hi everyone, good morning. Can you see my screen everyone? Can you hear me? Sir, confirm చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్ నా స్క్రీన్ కనబడుతుందండి. Fine. So in the last session we discussed about how to create AWS account. AWS account create చేశారండి everyone? Everyone created the account? Any challenges anyone? Any questions? So AWS account create చేయకపోతే ఈ రోజే క్రియేట్ చేయండి. So from today onwards we are going to start AWS. Okay. AWS లో నియర్లీ 45 సర్వీసెస్ కవర్ అవుతాయి. సో నియర్లీ 35 days to 40 days we will work on AWS platform, right? AWS is very core platform, right? సో మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. AWS, Azure, Google Cloud, Alibaba Cloud, Oracle Cloud, DigitalOcean, Fastly, Heroku, చాలా క్లౌడ్స్ ఉన్నాయి. సో AWS ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. మీరు AWS పర్ఫెక్ట్గా ఉంటే ఏ ప్లాట్ఫామ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఏ ప్లాట్ఫామ్ ఉన్నా ఈజీగా కోపప్ అవ్వచ్చు AWS పర్ఫెక్ట్ ఉంటే, రైట్? సో AWS నియర్లీ ఇట్స్ టేక్ 40 days, నియర్లీ టేక్స్ 40 days. After that, once complete the DevOps, we will work on Azure and Google Cloud also, right? So that is why everyone focus on AWS. So if you are good in AWS, you can easily handle any cloud platform, right? సో ఏ కంపెనీలో అయినా ఏ ప్రాజెక్ట్లో అయినా AWS అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. ఫస్ట్ ప్రయారిటీ AWS, సెకండ్ ప్రయారిటీ Azure. ఓకే, AWS క్వాలిటీ సర్వీసెస్, కాస్టింగ్ కూడా అలానే ఉంటుంది. సో ఇట్స్ వెరీ పర్ఫార్మెన్స్ వైజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది AWS. ఓకే, సో ఎవ్రీ వన్ క్రియేట్ ద అకౌంట్. ఐ విల్ షో యూ వన్ మోర్ టైమ్ హౌ టు క్రియేట్ AWS అకౌంట్. AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మళ్ళీ ఒకసారి చూద్దాం. So after that, how can we connect AWS account? How can we check the services, whatever services we have in AWS, right? We walk through the services and also regions, zones, network అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఓవర్ ఉంటుంది ఈరోజు. సో ఎవ్రీవన్ ఏబుల్ టు హియర్ మీ? సో ఒకసారి చెక్ కన్ఫర్మ్ చేయండి. సందీప్, యూ కెన్ చెక్ యువర్ కనెక్టివిటీ. ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ హియర్ మీ. సో కెన్ యూ కన్ఫర్మ్ ఎనీవన్? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఆడిబుల్, రైట్? ఎస్. సందీప్ మీ సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫైన్. సో హౌ టు క్రియేట్ AWS అకౌంట్? సో AWS అకౌంట్ 1 year ఫ్రీ ఉంటుంది. ఓకే, సో 1 yearలో ఏవైతే ఫ్రీ టైర్ సర్వీసెస్ ఉన్నాయో అవి మాత్రం యూస్ చేయాలి. సో పెయిడ్ సర్వీసెస్ యూస్ చేయకూడదండి. పెయిడ్ సర్వీసెస్ యూస్ చేస్తే ఏమవుతుంది? బిల్ జనరేట్ అవుతుంది, రైట్? సో బిల్ జనరేట్ అయితే ఆ బిల్ పే చేయకపోతే అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది, రైట్? సో దట్ ఈస్ వై వీ నీడ్ టు యూస్ ద ఫ్రీ టైర్ సర్వీసెస్ ఓన్లీ. సో యాజ్ పర్ ది ఫ్రీ అవైలబిలిటీ దట్ వీ కెన్ యూస్ హియర్. ఓకే, ఐల్ షో యూ మనం ఏవైతే యూస్ చేయొచ్చో అన్నది నేను చూపిస్తాను మీకు. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ AWS అకౌంట్, aws.amazon.com is the URL, right? Enter. So click on sign into the console. Once you click on, if you go down here, see here, create a new AWS account. Click on this. So you need one Gmail ID, Gmail account required here. So Gmail ID ఇవ్వండి, account name, your short name or your full name, whatever name you want to give, you can give it there. Okay, సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేస్తే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్లో వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, రైట్? సో కూడా సి I already created the account, right? That is why I'll show you the document here. Fine. Once you click on create new AWS account, after that you'll get this page. You can provide your Gmail account, Gmail ID, account name, your short name or full name, like this you can provide. So after that, so you will get one verification code that you need to enter here. Verification code enter చేయండి ఇక్కడ.
click on verify. Once you click on verify, so yeah, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏంటంటే will ask you to provide your password. Root user password, confirm root user password. 2 times మీరు ఎంటర్ చేయాలి పాస్వర్డ్. క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి. ఇక్కడ బిజినెస్ పర్సనల్ అడుగుతుంది. సో బిజినెస్ ఇస్తే మీరు మళ్ళీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రైట్? సో బెటర్ యూ కెన్ సెలెక్ట్ పర్సనల్. యూ కెన్ గివ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, కంట్రీ, అడ్రస్, సిటీ. After that, your state, postal code, and you can check here. I have read and agree, right? Check this. Click on continue. Once you click on continue, next it will ask you to provide your account information, bank information, right? So bank information ఎందుకు? Bank information లేకుండా మనకి వర్క్ అవుదా? Anyone having idea? సో ఇక్కడ ఏంటంటే అథెంటికేషన్ అంటే ప్రాపర్ మీ అకౌంట్ నుంచి ₹1 కూడా కట్ అవ్వదండి. అంటే ₹1 అంటే ₹2 కట్ అవుతుంది, మళ్ళీ అది కూడా రివర్ట్ అయిపోద్ది 24 అవర్స్లో. సో ఇది జెన్యున్ అకౌంటా కాదా చెక్ చేస్తాకి వ్యాలిడేషన్ కోసం అకౌంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో అన్నోయింగ్లీ దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ అకౌంట్. మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా ₹1 కూడా కట్ అవ్వదు, రైట్? యా. సో ఇక్కడ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎక్స్పైరేషన్ డేట్ ఇవ్వాలి, సో సివివి నెంబర్ కూడా ఇవ్వాలి, కార్డ్ హోల్డర్ నేమ్ కూడా ఇవ్వాలి, రైట్? ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు పాన్ కార్డ్ ఉందా లేదా అడుగుతుంది. పాన్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, నథింగ్ టు వరీ, ఓకే? లేదంటే నో అని పెట్టండి. సో వెరిఫై. సో కానీ పాన్ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తాను, పాన్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఓకే? నో అని ఇస్తే ఇట్ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సో వన్స్ యూ ప్రొవైడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ హియర్, వన్స్ యూ వెరిఫై అండ్ కంటిన్యూ, సో ఇక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుందండి. మీ అకౌంట్ నుంచి ₹2 కట్ అవుతున్నట్టుగా ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో దిస్ మీ అకౌంట్ నుంచి ₹2 కట్ అయ్యి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, హౌ షుడ్ వి సెండ్ యూ ద వెరిఫికేషన్ కోడ్. ఇక్కడ టెక్స్ట్ మెసేజ్లో పంపించమంటారా, వాయిస్ కాల్ అని అడుగుతుంది, ఓకే? సో టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి, లేదంటే వాయిస్ కాల్ అని మీకు కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అమెజాన్ నుంచి వస్తుంది. ఆ వాయిస్ కాల్లో మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ చెప్తారు వాళ్ళు, లేదంటే టెక్స్ట్ ఇవ్వండి, మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ నెక్స్ట్ పేజ్లో ఎంటర్ చేయాలి, రైట్? ఇక్కడ మీ కంట్రీ, రీజియన్ అండ్ ఆల్సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ కోడ్ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సెండ్ క్లిక్ చేస్తే సో మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలండి, రైట్? సో ఆఫ్టర్ దాట్ సో పర్సనల్ యూజా, బిజినెస్, ఇండివిజువల్, గ్రూపా అని అడుగుతుంది. మీరు ఇక్కడ పర్సనల్, ఇండివిజువల్ ఇవ్వాలి ఖచ్చితంగా. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ మీకు సపోర్ట్ సైడ్ 3 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటాయి: బేసిక్ సపోర్ట్, డెవలపర్ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్. సో ఆల్వేస్ యూ కెన్ సెలెక్ట్ బేసిక్ ఓన్లీ. బేసిక్ మీన్స్ ఇట్ ఇస్ ఫ్రీవేర్, రైట్? బిజినెస్ సపోర్ట్ కానీ లేదంటే డెవలపర్ సపోర్ట్ ఇస్తే మీరు క్రెడిట్ కార్డులోంచి మీరు డైరెక్ట్ అవుతూ ఉంటుంది, రైట్? సో బెటర్ యూ కెన్ గో విత్ ద బేసిక్ సపోర్ట్ ఓన్లీ. ఇట్ ఈస్ ఫ్రీవేర్. క్లిక్ ఆన్ కంటిన్యూ, కంప్లీట్ సైన్అప్. సో కంప్లీట్ సైన్అప్ క్లిక్ చేయగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్ క్రియేట్ అయినట్టుగా కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆఫ్టర్ దాట్ వన్ మోర్ స్టెప్ ఇస్ దేర్, విచ్ ఈజ్ మీ రోల్ ఏంటి, ఇంట్రెస్టెడ్ ఇన్ అని అడుగుతుంది. సో ఐటీ అడ్మినిస్ట్రేటర్ లేదంటే క్లౌడ్ ఏదైనా సెలెక్ట్ చేయండి. సో క్లిక్ ఆన్ సబ్మిట్ చేయగానే మీకు అంతా వెరిఫై చేసుకుని సో విత్ ఇన్ 15 minutesలో కంప్లీట్గా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది, రైట్? యా. సో ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అడిగింది కదా, సో మీరు ఏ కార్డ్ అయినా ఇవ్వచ్చు అండి, కానీ దట్ షుడ్ బి మాస్టర్ ఆర్ వీసా కార్డు. మాస్టర్ కానీ వీసా ఉండాలి. రూపే కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తుందండి ఇప్పుడు. సో కానీ రూపే కార్డ్ యాక్సెప్ట్ చేసేది కాదు. సో ఏదర్ ఎస్బీఐ ఆర్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవి తీసుకుంటుందండి. మీరు కర్ణాటక బ్యాంక్, సో ఆంధ్ర బ్యాంక్ ఇలాంటి బ్యాంకులు కొన్ని తీసుకోదు, రైట్? సో మీరు ఎస్బీఐ తీసుకుంటుంది, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి ట్రై చేయండి, రైట్? యా. సో ఈ అకౌంట్ మీకు 1 year వితౌట్ ఎనీ ఛార్జెస్ మనం యూస్ చేసుకోవచ్చు. 1 year వితౌట్ ఎనీ ఛార్జెస్. సో ప్రాపర్గా యూస్ చేసుకుంటే మీకు బిల్ అనేది జనరేట్ అవ్వదు. సో కానీ మీరు పెయిడ్ సర్వీసెస్ యూస్ చేశారనుకోండి, బిల్ జనరేట్ అవుతుంది, రైట్? సో ఆ పెయిడ్ సర్వీసెస్ మళ్ళీ బిల్ పే చేయమని మీకు ఎవ్రీడే ఈమెయిల్ వస్తూనే ఉంటుంది.
రైట్. అలా 1 మంత్ వస్తుంది, సెకండ్ మంత్ వస్తుంది. సో మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే థర్డ్ మంత్ ఏం చేస్తారంటే మీ అకౌంట్ హోల్డ్ చేస్తారు, మీ అకౌంట్ లాగిన్ అవ్వలేరు ఇంకా, రైట్. సో టు అవాయిడ్ దట్ డిస్ట్రాక్షన్స్ మనం ఏం చేయాలి, ప్రాపర్గా ఏవైతే ఫ్రీ సర్వీసెస్ ఇచ్చారో, ఫ్రీ సర్వర్స్, ఫ్రీ స్టోరేజ్, ఫ్రీ నెట్వర్క్, ఇవి మాత్రం యూస్ చేసుకోవాలి, రైట్. యా, సో వాట్ ఆర్ ద ఫ్రీ సర్వీసెస్ అవైలబుల్, ఐ షో యూ. క్లియర్ అండి. సో ఇంతవరకు ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేయకపోతే ఈరోజు క్రియేట్ చేసేయండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అకౌంట్ క్రియేషన్ గురించి. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసి రెడీ చేసుకుంటే సో ఈ రోజు నుంచి మీరు కన్సోల్లో వర్క్ చేయొచ్చు. ఫైన్. సో ఈ డాక్యుమెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను, గ్రూప్లో పెడతాను. సో ఈరోజు మీరు అకౌంట్ మేక్ షూర్ ఎవ్రీవన్ క్రియేట్ ద అకౌంట్. ఓకే. సో once we create the account, again you can go and give the aws.amazon.com is the URL, right? Enter. Click on sign into the console. So here you can select sign in using root user account, root user email. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఆల్వేస్ వి యూజ్ ద ఐఏఎం అకౌంట్ అండి. రియల్ టైంలో మనం యూస్ చేసే అకౌంట్ ఏంటి, ఐఏఎం అకౌంట్ అంటాం, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, రైట్. సో కానీ మన ప్రాక్టీస్ సెషన్లో మీరు ప్రాక్టీస్ మీ ఓన్ కన్సోల్లో యూస్ చేసేది రూట్ వాడతాం మనం, ఎందుకంటే మీరే ఓనర్ ఆ అకౌంట్కి. సో రూట్ యూస్ చేయాలి, రైట్. సో రూట్ క్లిక్ చేయండి. ఈ ఐఎం అంటే ఏంటన్నది నేను చెప్తాను మళ్ళీ. ఐఎం సర్వీస్ మనకు ఉంది AWSలో. సో ఐఎంలో ఏం చేస్తామంటే ఐఎం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఐఎం యూజర్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, హౌ కెన్ వి రిస్ట్రిక్ట్ ద యూజర్స్, హౌ కెన్ వి క్రియేట్ ద గ్రూప్స్, హౌ కెన్ వి యాడ్ ద యూజర్స్ ఇన్ టు గ్రూప్, ఇవన్నీ కూడా మనం ఐఎంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం, రైట్. యా, సో మీరు యూస్ చేసే అకౌంట్ ఏంటంటే రూట్ అకౌంట్ యూస్ చేయండి. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు ద రూట్ యూజర్ అకౌంట్. క్లిక్ హియర్. నౌ ఇట్ ఈస్ షోయింగ్ రూట్ యూజర్, ఐఎం యూజర్. ఆల్వేస్ యూ కెన్ సెలెక్ట్ రూట్ ఓన్లీ. ఓకే. సో రూట్ అంటే ఏంటండి, రూట్ అంటే ఏంటి, యూజర్ నేమ్, దట్ ఈస్ అడ్మిన్ అండి, మీరే ఓనర్. సో రూట్ యూజర్కి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి, రైట్. యా, సో క్లిక్ ఆన్ రూట్ యూజర్, గివ్ యువర్ జీమెయిల్ ఐడి అండి. మీరు ఏదైతే జీమెయిల్ ఐడి యూజ్ చేస్తారో అకౌంట్ క్రియేట్ చేస్తాయి, ఆ జీమెయిల్ ఐడి ఇవ్వండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ గివ్ యువర్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి. సో క్లిక్ ఆన్ సైన్ ఇన్. యా, నవ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ MFA కోడ్. MFA అంటే ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ది సెక్యూరిటీ లేయర్ టు కనెక్ట్ అవర్ అకౌంట్. సో దిస్ లేయర్ రిక్వైర్డ్, మ్యాండేటరీ. సో ఈ లేయర్ మీకు స్టార్టింగ్లో అడగదు, ఫస్ట్ అడగదు. సో మీరు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఈ MFA యాక్టివ్ చేయమని అడుగుతుంది. సో ఎలా యాక్టివ్ చేయాలని నేను చూపిస్తాను మీకు. ఓకే, నథింగ్ టు వరీ. యూ కెన్ లాగిన్ యువర్ అకౌంట్ వితౌట్ MFA స్టార్టింగ్లో. సో ఈ ఐడి ఇవ్వకుండా మీరు లాగిన్ అవ్వలేరు. సో ఆఫ్టర్ 15 days 20 days మీకు ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. సో మీ మొబైల్లో ఒక అథెంటికేటర్ ఎనేబుల్ చేసి అథెంటికేటర్లో సో మీరు ఈ కోడ్ జనరేట్ అవుతుంది, ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేస్తేనే లాగిన్ అవ్వగలం. Now I'm able to log in my AWS account, right? So this is the AWS console home page. Yeah, so రైట్ నుంచి లెఫ్ట్కి వద్దాం. ఇక్కడ దిస్ ఇస్ మై యూజర్ నేమ్ అండి, దిస్ ఇస్ మై అకౌంట్ నేమ్. సో అకౌంట్ ఐడి, దిస్ ఇస్ మై అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలంటే అకౌంట్లోకి వెళ్ళాలి, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్, రైట్. యా, సో ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్, మీ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఇక్కడ వెళ్తాం, రైట్. సర్వీస్ కోటాస్. సో కోటా అంటే లిమిటేషన్స్, మీరు ఎంతవరకు యూజ్ చేయగలరో లిమిటేషన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్. మీకు ఒకవేళ బిల్ జనరేట్ అవుతుంది అనుకోండి, చెక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బిల్లింగ్ ఏదైనా జనరేట్ అయితే చూపిస్తూ ఉంటుంది. చూడండి, దిస్ ఇస్ మై కరెంట్ మంత్ బిల్. సో నౌ దిస్ బిల్ is generated, $2. ఓకే. యా, మీరు ప్రీవియస్ మంత్ బిల్ చూడాలనుకోండి, క్లిక్ ఆన్ బిల్స్లోకి వెళ్తే ఇట్ షో యూ ఆల్ ది ప్రీవియస్ బిల్స్.
ఇక్కడ సియర్ నవంబర్ మంత్ ఇక్కడ $2 ఉంది. సో అక్టోబర్కి వెళ్ళండి, హియర్ $30. ఓకే. సో ఇదేంటంటే నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ డీల్ చేస్తున్నాను కాబట్టి నాకు జనరేట్ అవుతూ ఉంటుంది. సో నేను ఇది పార్షియల్ సబ్స్క్రిప్షన్ అండి, ఫుల్ సబ్స్క్రిప్షన్ కాదు. నేను పే చేస్తూ ఉంటాను. అంటే యాక్చువల్గా నేను ఫ్రీటైరే వాడేవాడిని, కానీ మల్టిపుల్ అకౌంట్స్ మల్టిపుల్ సర్వీసెస్ యూజ్ చేయడం వల్ల సో ఏ సర్వీస్ కూడా బిల్ రాదు నార్మల్గా. సో కానీ క్యూబర్నెటీస్లో ఒక సర్వీస్ ఉంది, అది యూజ్ చేస్తే బిల్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఎంత బిల్ వచ్చింది నాకు. క్యూబర్నెటీస్లో ఈ కేసు అనే సర్వీస్ ఉంది. అంటే ఇది ఒక 1 మంత్ సార్, ఇది 1 మంత్, అక్టోబర్ మంత్. సో ఆ ఈ కేస్ మనం క్రియేట్ చేసి యూజ్ చేసామంటే ఖచ్చితంగా బిల్ వస్తుంది. సో అది కూడా ఫ్రీగా చేసేలా చూస్తున్నాం. సో ఇక్కడ క్యూబర్నెటీస్లో ఈ కేస్ అని ఉంటుంది, ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్. ఈ సర్వీస్ ఫ్రీ కాదు, పెయిడ్. సో కానీ ఇది చూపించాలి మీకు, కాబట్టి బిల్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, మీరు ఎలా ఫ్రీగా వాడాలని చెప్తాను. ఓకే, యా. నెక్స్ట్ బిఫోర్ దట్ సెప్టెంబర్ సియర్ ఎంత వచ్చింది, అప్పుడు ఆగస్ట్ తక్కువ వచ్చింది, జూలై రైట్, ఇలా ఉంటుంది బిల్. ఫైన్. నా నెక్స్ట్ వన్, మీరు బిల్స్ అని చెక్ చేయాలని ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏదైనా క్రెడిట్స్, ఫ్రీ క్రెడిట్స్ ఉంటే చూడొచ్చు. పేమెంట్స్, మీరు పేమెంట్ చేసినవి కూడా చూడొచ్చు. అక్కడ మీరు ఏదైతే పే చేస్తారో ఇక్కడ పేమెంట్స్ కూడా. సో ఒక బిల్లు ఇంకా పెండింగ్ కనబడుతుంది, పాస్ట్ డ్యూ. ఓకే, సో నవంబర్ 2కి ఇది క్లియర్ చేయాలి. సో ఇంకా చేయలేదు. ఓకే, సో గ్రేస్ పీరియడ్ ఇస్తారు. సో గ్రేస్ పీరియడ్ లోపల క్లోజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఓకే, యా. సో యూ హ్యావ్ 1 పేమెంట్స్ పాస్ట్ డ్యూ. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ టైర్ అంటే ఫ్రీ, మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయో చూపిస్తూ ఉంటాయి. ఓకే, అది నేను చెప్తానండి మీకు. AWS సర్వీసెస్ మనం వర్క్ చేస్తున్నప్పుడు అవన్నీ చూపిస్తాను. ఓకే, సర్వీసెస్లో వర్క్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఇదేంటంటే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, మీ జీమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలన్నా, మీ అకౌంట్ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడికి వెళ్ళాలండి. క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి, ఎడిట్ యువర్ అకౌంట్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. నెక్స్ట్ మీరు MFA ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవాలి. MFA అంటే ఏంటండి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మనం స్టార్టింగ్లో లాగిన్ అవుతున్నప్పుడు అథెంటికేషన్ కోడ్ అడిగింది కదా, ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయొచ్చు. అది నేను మీకు చెప్తాను తర్వాత. ఓకే, యా. ఎవరైతే క్రియేట్ చేశారో అకౌంట్ వాళ్ళకి MFA అడుగుతుందండి. ఎనీవన్ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అడుగుతుందా? ఎనీవన్ కెన్ యూ కన్ఫర్మ్? MFA కోడ్ ఇస్తున్నారా, లేదంటే స్టార్టింగ్లో అడగట్లేదా? ఓకే, సో MFA ఎనేబుల్ చేస్తారా మీరు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్? ఎవ్రీవన్, యా. సో ఇనిషియల్గా ఎనేబుల్ చేస్తే చేయండి. సో అదేం లేదు, సింపుల్ స్టెప్స్ ఉంటాయి. పాస్కి ఇచ్చారు. ఓకే ఓకే ఓకే, ఫైన్. సో ఐ ఎక్స్ప్లెయిన్ దట్ అండి. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్, డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఏంటన్నది ఇక్కడ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, యాక్సెస్ కీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కవర్ అవుతాయి సర్వీస్లో. ఓకే, యా. సో ఇక్కడ మన యూజర్లోకి వెళ్తే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అకౌంట్ ఐడి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ ట్యాబ్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ అవర్ యూజర్ అకౌంట్. ఇక్కడ నార్త్ వర్జీనియా అని ఉంది, ఎన్ వర్జీనియా. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే రీజియన్స్ అంటాం. రీజియన్ అంటే ఏంటండి, జియోగ్రాఫికల్ లొకేషన్. రీజియన్ని మనం ఇంకొకలా ఏమంటామంటే డేటా సెంటర్ అంటాం. రీజియన్ ఈజ్ ఏ డేటా సెంటర్. సో ఇవన్నీ కూడా అక్రాస్ ది గ్లోబ్ AWS డేటా సెంటర్స్ మనకి AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, యాక్సెస్ చేస్తారు. సో అక్రాస్ ది గ్లోబ్ అవైలబుల్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అమెరికాస్ రీజియన్స్, US ఈస్ట్ నార్త్ వర్జీనియా, US ఈస్ట్ ఒహాయో, US వెస్ట్ నార్త్ కాలిఫోర్నియా, US వెస్ట్ ఆరెగాన్. ఈ 4 రీజియన్స్ అమెరికాస్ రీజియన్స్.
సో ఇవేంటంటే మనకి ఫ్రీగా ఇచ్చిన రీజన్స్. సో కొన్ని ఇంకా రీజన్స్ ఉంటాయి చూడండి, అమెరికాస్ రీజన్స్. గో బ్యాక్. ఇక్కడ ఏవైతే గ్రే అవుట్ అయిపోయినాయో, గ్రే అవుట్ అయినాయి చూడండి కొన్ని రీజన్స్. ఇవి ఎందుకు ఇవ్వట్లేదు మనకి? ఫుల్ అయిపోయినట్టున్నారు ఏంటండి? రీజియన్ ఫుల్ అయిపోయినట్టున్నారు సర్వర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఏం రాశారు ఇక్కడ. దేర్ ఆర్ 13 రీజన్స్ దట్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ దిస్ అకౌంట్. ఈ అకౌంట్కి ఈ రీజన్స్ ఎనేబుల్ అవ్వలేదు. ఎందుకంటే ఇది పెయిడ్ సర్వీస్ కాదు, కంప్లీట్గా మనం పెయిడ్ వాడట్లేదు. సో నాది పార్షియల్ సబ్స్క్రిప్షన్ చెప్పాను కదా మీకు, పార్షియల్ సబ్స్క్రిప్షన్. ఫుల్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? కంపెనీలో వాడుతూ ఉంటాం, కంపెనీస్లో యూస్ చేస్తాం ఫుల్ సబ్స్క్రిప్షన్. సో ఆ ఫుల్ సబ్స్క్రిప్షన్కి అన్ని రీజన్స్ ఎనేబుల్ అయిపోతాయి, కానీ ఫ్రీ అకౌంట్కి ఇవి మాత్రమే ఎనేబుల్ అవుతాయి. చూడండి, ఇవి మనం యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ డేటా సెంటర్స్ అన్నింటిలో కూడా మనం రిసోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? యా, సో ఇవి ఏషియా పసిఫిక్, ముంబై, ఓస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్ డేటా సెంటర్స్. ఓకే, సో కెనడా సెంట్రల్ డేటా సెంటర్, నెక్స్ట్ యూరోప్ డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా సౌత్ అమెరికా, రైట్? ఇంతవరకు మనం యూస్ చేయగలం. సో ఇవన్నీ కూడా గ్రే అవుట్ అయిపోయినాయి, అంటే ఇవి యూస్ చేయలేం. ఓకే, మీకు కూడా ఇలాగే కనిపిస్తుంది. ఫైన్. సో బెటర్ యూ కెన్ యూజ్ ముంబై రీజన్ అండి, ముంబై యూస్ చేసుకోండి. ఓకే, సో మీరు అమెరికా రీజన్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ముంబై అయితే మనకు కొన్ని ఫ్రీ ఎక్కువ ఉంటాయి, ఫ్రీ సర్వీసెస్. బెటర్ యూ కెన్ గో విత్ ద ముంబై రీజన్. ఓకే, సో మీరు ఒక రీజన్ చేంజ్ చేయాలంటే జస్ట్ క్లిక్ చేయండి అంతే, ఇలా క్లిక్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా రీజన్స్. ఓకే, యా, సో బెటర్ యూ కెన్ గో విత్ ద ముంబై రీజన్. యా, నెక్స్ట్ వన్. సో అకౌంట్ సెట్టింగ్స్ అండి, ఇది సెట్టింగ్స్ ట్యాబ్. క్లిక్ హియర్. ఇక్కడ చూడండి, మీ అకౌంట్ విజిబిలిటీ, విజువల్ మోడ్ ఇక్కడ డిఫాల్ట్ ఇచ్చాం మనం. సో ఇలా కాకుండా డిఫాల్ట్ అంటే ఇది డిఫాల్ట్ కన్సోల్ అండి. ఓకే, సో ఇలా కాకుండా మీరు డార్క్ చేసుకోవాలి కంప్లీట్గా. క్లిక్ చేయండి, కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మీ కన్సోల్, డార్క్ వెళ్ళిపోతుంది, రైట్? సో బెటర్ యూ కెన్ యూజ్ ద డిఫాల్ట్ వన్. ఓకే, మీరు డార్క్ చేసిన చార్జెస్ ఏముండవు, మీ చాయిస్ అది. ఓకే, యా, లైట్ అంటే ఇంకా కొంచెం లైట్, వేరే కొన్ని చేంజ్ అవుతాయి అక్కడ. ఓకే, బెటర్ యూ కెన్ యూజ్ డిఫాల్ట్ బ్రౌజర్. సో క్లిక్ ఆన్ మోర్ యూజర్ సెట్టింగ్స్. ఇంకా మీరు కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే అకౌంట్ సెట్టింగ్స్, ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్, రైట్? యా, సెట్టింగ్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు కొన్ని. ఫైన్. నెక్స్ట్ వన్, ఇక్కడ దిస్ ఈజ్ అ సపోర్ట్ ట్యాబ్ అండి. సో ఈ సపోర్ట్ ట్యాబ్లో ఇక్కడ చూడండి, సపోర్ట్ సెంటర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ AWS. ఓకే, సో మీరు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి ఒక సపోర్ట్ కేసు రేజ్ చేయాలి. సో ఒక సపోర్ట్ కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ వాడుతున్నాం, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ డౌన్ అయింది అనుకోండి, ఏం చేస్తాం? కస్టమర్ కేర్ కాల్ చేస్తే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏం చేస్తారు? ఒక సపోర్ట్ టికెట్ రేజ్ చేస్తుంటారు, రైట్? సేమ్ వే మనం AWSలో మనం యూస్ చేసే సర్వీసెస్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ AWSలో VPC ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది, అండ్ EC2 అండ్ లాంబ్డా ఫంక్షన్, ఆటో స్కేలింగ్, ఈ సర్వీసెస్ అన్ని కోర్ సర్వీసెస్. సో ఏదైనా ఇష్యూ అయిందనుకోండి, ఆ సర్వీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనకి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ రీస్టార్ట్ అయిపోతుంది, లేదంటే నెట్వర్కింగ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. సో మనకి లిమిటెడ్ స్కోప్ ఉంటుంది రిజల్యూషన్ చేస్తుంది. లిమిటెడ్ స్కోప్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ VPCకి వెళ్ళండి. VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో VPC అనేది ఒక నెట్వర్కింగ్ పార్ట్, నెట్వర్కింగ్ కంప్లీట్గా ఇక్కడ మనం చూస్తాం, రైట్? సో ఈ VPCలో సబ్నెట్స్ క్రియేట్ అవ్వట్లేదు. మీకు సబ్నెట్ క్రియేట్ చేస్తాం. సబ్నెట్ అంటే ఏంటని ఆల్రెడీ మనం మాట్లాడాం. సబ్నెట్ అంటే మనం ఎస్టర్డే డిస్కస్ చేస్తాం. సబ్నెట్ అంటే ఏంటండి? స్మాల్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ ది లార్జ్ నెట్వర్క్ వీ కెన్ క్రియేట్ స్మాల్ నెట్వర్క్. సో ఈ సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు కానీ
డిలీట్ చేస్తున్నప్పుడు కానీ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అనుకో. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, వర్చువల్గా కనెక్ట్ అవుతున్నాం, ఫిజికల్ డేటా సెంటర్ని వర్చువల్గా కనెక్ట్ అవుతున్నాం. సో వర్చువల్గా కనెక్ట్ అవుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనకి ఇష్యూ వచ్చింది అనుకోండి, కానీ ఏడబ్ల్యూఎస్లో 99% ఇష్యూస్ రావు. అజూర్లో జీసీపీలో వస్తూ ఉంటాయి, అజూర్లో గూగుల్ క్లౌడ్ వస్తూ ఉంటాయి, కానీ ఏడబ్ల్యూఎస్లో ఇష్యూస్ అనేవి రావు. 99%, 1% ఛాన్సెస్ ఉంటాయి ఇష్యూస్ వస్తాయి. సో మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది మన స్కోప్లో లేదనుకోండి, మనకు రిజాల్వ్ కావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తాం. ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కదా, అంతే కదా. సో టికెట్ రైజ్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు చెక్ చేసి రిజాల్వ్ చేస్తూ ఉంటారు ఇష్యూ. దట్ ఈస్ వై వి రిక్వైర్డ్ సపోర్ట్ హియర్, సపోర్ట్ సెంటర్. ఈ సపోర్ట్ సెంటర్కి వెళ్ళి సపోర్ట్ సెంటర్లో ఇక్కడ చూడండి, క్రియేట్ కేస్, క్లిక్ హియర్. సో ఇక్కడ బిల్లింగ్ ఇష్యూనా లేదంటే టెక్నికల్ ఇష్యూనా, టెక్నికల్ అంటే టెక్నికల్ సెలెక్ట్ చేసి, సో మీరు డిస్క్రిప్షను, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అన్ని ఇచ్చేసి, సో ఆ కేసులో మీదైతే ఇష్యూ ఉందో ఇష్యూ అప్డేట్ చేసి సబ్మిట్ చేస్తే దట్ విల్ గో టు ద ఏడబ్ల్యూఎస్కి వెళ్తే, సో ఎవ్రీ కేస్ అంటే టికెట్ అండి, రిక్వెస్ట్. ఎవ్రీ టికెట్కి సమ్ ఎస్ఎల్ఏ ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే ఏంటి, ఎవ్రీ టికెట్. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్కి డౌన్ అయిపోయింది, టికెట్ రేజ్ చేస్తాం, కస్టమర్ కేర్ కాల్ చేస్తే టికెట్ రేజ్ అయింది, ఆ టికెట్కి ఎస్ఎల్ఏ ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే ఏంటి, టైం లైన్, ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో ఎస్ఎల్ఏ మనకి అన్ని టాక్ అబౌట్ ఎస్ఎల్ఏ. సో మనకి 4 టైప్స్ ఆఫ్ ఎస్ఎల్ఏస్ ఉంటాయండి, P1, P2, P3, P4. P1 అంటే ప్రయారిటీ 1, P2 అంటే ప్రయారిటీ 2, P3, P4. సో ప్రయారిటీ 1 అంటే ఏంటంటే, సో మీకు ఏదైనా కోర్ ఇష్యూస్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్లో మీరు అసలు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, ఏ సర్వీస్ వర్క్ అవ్వట్లేదు, అది ఎమర్జెన్సీ, ప్రయారిటీ, హై ప్రయారిటీ. సో అప్పుడు మీరు P1 రైజ్ చేస్తారు. సో P1కి ఎంత ఉంటుందంటే టైము 1 అవర్ రిజల్యూషన్ ఉంటుంది, 1 అవర్ ఎస్ఎల్ఏ ఉంటుంది, 1 అవర్ లోపల రిజల్వ్ అవ్వాలి. ప్రయారిటీ 1 అంటే 1 అవరే ఎస్ఎల్ఏ టైం ఉంటుందండి. ఆ 1 అవర్ లోపల రిజాల్వ్ చేసి ఇష్యూని క్లోజ్ చేయాలి. లేదంటే ఏమవుతుంది, దట్ విల్ మూవ్ టు మేనేజ్మెంట్, నెక్స్ట్ లెవెల్, రైట్. మీరు మనం ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఎస్ఎల్ఏస్ అన్నీ కూడా అర్థమవుతాయి. మనకి టికెటింగ్ సిస్టమ్ కూడా ఉంది, అది మనకు లాస్ట్లో కవర్ అవుతుంది మన కోర్సులో. అసలు టికెట్స్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ టికెట్స్ వస్తాయి, సో ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూస్, ఎలా వర్క్ చేస్తాం సర్వీస్ నౌ టికెటింగ్ సిస్టంలో, ఇదంతా కవర్ అవుతుంది మనకి. ఒకసారి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, టికెటింగ్ సిస్టమ్, రోల్స్ రెస్పాన్సిబిలిటీస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇవన్నీ ఉంటాయి మనకి లాస్ట్లో. అప్పుడు మేము చూపిస్తాం మీకు ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది, టికెట్స్ ఎలా వస్తాయి, ఎలా వర్క్ చేస్తాం, ఇదంతా కవర్ అవుతుంది. ఓకే, యా. సో మనం ఒకసారి టికెట్ రేజ్ చేసిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో దట్ విల్ గో టు ద ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ సెంటర్. సో ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్స్ టికెట్ వచ్చిన తర్వాత, సో ఆ టికెట్ ప్రయారిటీ ఏంటో చెక్ చేసి ఆ టికెట్లో వర్క్ చేసి ఆ ఇష్యూ రిజాల్వ్ చేసి మనకు అప్డేట్ చేస్తాం. ఓకే, సో మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ టీమ్ ఏం చేస్తారు, ప్రాజెక్టు క్లయింట్ ఏడబ్ల్యూఎస్కి బిల్లింగ్ పే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ వాడతాం కదా మనం, క్లయింట్ యూస్ చేసే రిసోర్స్కి బిల్ పే చేయాలి. సో బిల్ పే చేస్తున్నారంటే, సో డెఫినెట్లీ దే నీడ్ టు గివ్ ద సపోర్ట్, ఏడబ్ల్యూఎస్ గివ్ ద సపోర్ట్. ఓకే, సో మనం బిల్లింగ్ చేస్తున్నాం, ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నాం, బిల్ పే చేస్తున్నాం, సపోర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు. సేమ్ వే ఏడబ్ల్యూఎస్ అయినా, అజూర్ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా, క్లయింట్ పే ద బిల్స్ టు రెస్పెక్ట్ టు వెండర్, రెస్పెక్ట్ టు ఏడబ్ల్యూఎస్, రెస్పెక్ట్ టు వెండర్స్కి పే చేస్తూ ఉంటారు. ఓకే, యా. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టికెట్ రేస్ చేస్తే ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తూ ఉంటాం. ఫైన్, యా. ఇక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్లో ఏదైనా మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు, సో వి రేజ్ ద కేస్ విత్ ద వెండర్, రెస్పెక్ట్ టు వెండర్ లైక్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఆర్ జీసీపీ. సో యాజ్ పర్ ది ఎస్ఎల్ఏ దే రిజాల్వ్ ది ఇష్యూ, దే అప్డేట్. సో ఇష్యూ రిజాల్వ్ చేసినంత మనకు కాల్ బ్యాక్ వస్తుంది ఏడబ్ల్యూఎస్ నుంచి. సో ఒకసారి చెక్ చేసుకుని కాల్ చేస్తారు, మీరు ఒకసారి టికెట్ రేజ్ చేయండి, ఊరికే శాంపుల్ టికెట్ రేజ్ చేసి చూడండి, మీకు కాల్ వస్తుంది ఏడబ్ల్యూఎస్ నుంచి. సో ఇష్యూ మేము చెక్ చేస్తున్నాం, సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, సో వన్స్ ఇష్యూస్ రిజాల్వ్ విల్ అప్డేట్ యూ అని చెప్తా ఉంటాం. ఓకే, ఇక్కడ టెక్నికల్ సెలెక్ట్ చేసి మీరు ఒక స్మాల్ టెస్ట్ టికెట్ రేజ్ చేయండి, మీకు ఇమ్మీడియట్గా మెయిల్ వస్తుంది, కాల్ కూడా వస్తుంది, రైట్. యా, ఏడబ్ల్యూఎస్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ సపోర్ట్ అండి.
సో సపోర్ట్ వైజ్ ఎక్కడ ప్రాబ్లం లేదు ఏడబ్ల్యూఎస్. ఓకే, సో అందుకే ఏడబ్ల్యూఎస్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ ప్లేస్లో రన్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ట్యాబ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పర్ట్ హెల్ప్ అని ఒకటి ఉందండి ట్యాబ్. ఈ ఎక్స్పర్ట్ హెల్ప్ అంటే ఏంటంటే సో ప్రయారిటీ కస్టమర్స్కి టికెట్ లేకుండా డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసేయచ్చు. ప్రయారిటీ కస్టమర్స్ అంటే ఎవరు? లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ బిల్ పే చేస్తుంటారు. సో మేము ఎస్ఎల్ఏస్ ఇవన్నీ వెయిట్ చేయలేము, సో మేము ఎక్స్ట్రా బిల్ పే చేస్తాం, మాకు ఇష్యూ వస్తే కాల్ చేస్తాం, రిజాల్వ్ చేయండి అని చెప్తారు. ప్రయారిటీ కస్టమర్స్ అంటారు వాళ్ళు, దే పే ఎక్స్ట్రా బిల్లింగ్. ఓకే, ఈ పోస్ట్ అన్నది ఏంటన్నది మనం చూద్దాం మళ్ళీ. డాక్యుమెంటేషన్, ఈ డాక్యుమెంటేషన్ ఏంటంటే సో ఏడబ్ల్యూఎస్ ఈస్ ప్రొవైడింగ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. అన్ని సర్వీసెస్ కూడా అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తున్నారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. సో క్లిక్ చేయండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ EC2 డాక్యుమెంట్, క్లిక్ చేయండి. EC2 పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు ఏ ఫార్మాట్లో కావాలి డాక్యుమెంట్, HTML ఆర్ PDF. క్లిక్ చేయండి, PDF క్లిక్ చేయండి. సో పీడిఎఫ్లో మనకి EC2 అనే సర్వీస్కి ఒక డాక్యుమెంట్ వచ్చేస్తుంది. సో అన్ని సర్వీసెస్ కూడా ఏడబ్ల్యూఎస్ దర్ గివింగ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంటేషన్. వాట్ ఈస్ అమెజాన్ EC2? ఇక్కడ చూడండి, EC2లో యాక్సెస్ EC2 ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఈవెన్ దో మీరు అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఆల్ స్టెప్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ లాంచ్ అండ్ ఇన్స్టెన్స్, ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే, రైట్, ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే డీటెయిల్డ్ డాక్యుమెంట్ అండి. సో ఏడబ్ల్యూఎస్ ఈస్ ప్రొవైడింగ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్. ఓకే, ఈ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, కానీ ఇది ఇన్ని పేజెస్ ఉంటుందండి, చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఓకే, ఇవి ఫ్రీ డాక్యుమెంట్స్. మీరు కావాలంటే ఇదంతా కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు గోత్రూ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అంటే ఏంటంటే సో ఏడబ్ల్యూఎస్లో ఏదైనా కొత్త సర్వీస్ లాంచ్ అయింది అనుకోండి, కొత్త సర్వీస్ అంటే సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ సర్వీసెస్, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఇవి కాకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇంటిగ్రేట్ చేశారు ఏడబ్ల్యూఎస్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉంటాయి మోడల్స్, ఒక మోడల్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆ మోడల్ గురించి మనం తెలుసుకోవాలంటే సో వాళ్ళ ట్రైనింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. సో అది గోత్రూ అయ్యి మనం నేర్చుకోవచ్చాము. వెబ్ఎక్స్ మీటింగ్స్ ఉంటాయి, రైట్. సో మీకు ఏదైనా న్యూ సర్వీస్ లాంచ్ అయినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ క్లిక్ చేస్తే సో ఈ ట్రైనింగ్లో ఇఫ్ యూ గో డౌన్ హియర్, ఇక్కడ చూడండి కొన్ని వీడియోస్ పెడతా ఉంటారు. ఇక్కడ చూడండి, డొమైన్, డేటా అనలిటిక్స్, క్లాస్ రూమ్ ట్రైనింగ్, రైట్. సో ఇవన్నీ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఈవెంట్స్ ఉంటా ఉంటాయి. మనకు క్లిక్ చేసి సో మనం గోత్రూ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ రిసోర్స్ సెంటర్ అంటే ఏంటంటే సో అపార్ట్స్ ఫ్రమ్ ది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని. సో క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి. సో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కాకుండా రిసోర్స్ సెంటర్లోకి వెళ్తే డెవలపర్ సెంటర్, రైట్, సో ఆర్కిటెక్చర్ సెంటర్, సో ఇక్కడ IT ప్రో సెంటర్, ఇలా కొన్ని మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కదా. సో మీరు కావాలంటే ఇవి కూడా గోత్రూ అవ్వచ్చు ఫ్రీగా. ఫైన్. నెక్స్ట్ సెండ్ ఫీడ్బ్యాక్. సో మనం ఏవైతే సర్వీసెస్ యూజ్ చేస్తున్నామో ఆ సర్వీసెస్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఆన్ AWS EC2, EC2 ఈజ్ వర్కింగ్ ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అని మీరు ఇవ్వచ్చు. లేదంటే సో VPC ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ ఇష్యూస్, ఇలా మీరు ఫీడ్బ్యాక్ అప్డేట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ అప్డేట్, యూ కెన్ అప్డేట్. ఓకే, సో ఇది ఇక్కడ మన సపోర్ట్ సెంటర్ ఇవన్నీ కూడా ఈ ట్యాబ్లో ఉంటాయి. సో రియల్ టైంలో కూడా మనం సపోర్ట్ సెంటర్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో రియల్ టైం కన్సోల్ అండ్ ప్రాక్టీస్ కన్సోల్ రెండు ఒకలా ఉంటాయండి, ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. అన్ని మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళా కూడా సేమ్ కన్సోలే ఉంటుంది, నో డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ బెల్ ఐకాన్ ఉంది. బెల్ ఐకాన్ అంటే ఏంటండి? నోటిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సర్వర్ డౌన్ అయిపోయింది,
లేదంటే ఈ కన్సోల్లో కొన్ని సర్వీసెస్ వర్క్ అవ్వట్లేదు ప్రాపర్గా, లేదంటే మీకు వీపీసీలో సబ్నెట్స్ క్రియేట్ అవ్వట్లేదు, మీకు ఇక్కడ అలారమ్స్ వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. సో కరెంట్లీ నో నోటిఫికేషన్స్ అండి. సో హెల్త్ ఈవెంట్స్ జీరో ఓపెన్ ఇష్యూస్, స్కెడ్యూల్డ్ చేంజెస్ కూడా జీరో ఉన్నాయి, అదర్ నోటిఫికేషన్స్ 1 నోటిఫికేషన్ ఉంది. సో ఈ నోటిఫికేషన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఏ నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు. సిఎం బిల్లింగ్ నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ చూడండి, బిల్లింగ్ నోటిఫికేషన్, రైట్. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ ఏంటనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ క్లౌడ్ షెల్ అండి, క్లౌడ్ షెల్. సో క్లౌడ్ షెల్ అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, సిఎల్ఐ. సో మనం 90% అంతా కూడా జియోఐ వాడుతూ ఉంటాం. జియో అంటే ఏంటండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో 10% మాత్రమే సిఎల్ఐ యూజ్ చేస్తూ ఉంటాం, 10%. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనం ఏదైతే జియోఐలో చేస్తున్నామో సిఎల్ఐలో కూడా చేయొచ్చు. సో కానీ సిఎల్ఐలో మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ జనరేట్ చేయడం, రిసోర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అవి చేస్తూ ఉంటాం. కోర్ యాక్టివిటీస్ అన్ని కూడా జియోలోనే చేస్తూ ఉంటాం, రైట్. యా, సో ఇవన్నీ కూడా ట్యాబ్స్ అండి. ఓకే, నెక్స్ట్ గో బ్యాక్ టు సర్వీసెస్ హియర్. సో టాప్ లెఫ్ట్ కార్నర్లో సర్వీసెస్ ఉంది, క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా పాపులర్ సర్వీసెస్ అండి. సో ఈ సర్వీసెస్లో మనం నియర్లీ 45 సర్వీసెస్ మనం వర్క్ చేస్తాం, 45 నియర్లీ. ఓకే, ఇక్కడ చూడండి, అనలిటిక్స్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, బ్లాక్ చైన్, బిజినెస్ అప్లికేషన్స్, రైట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటంటే కంప్యూట్. ఈ కంప్యూట్లో సో EC2 అనేది ఫస్ట్ సర్వీస్ అండి. టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ EC2 టుమారో. ఓకే, EC2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, లేదంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ అంటాం. EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో EC2ని మనం సో ఇది టర్మినాలజీ ఇంపార్టెంట్ అండి, టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటాం మనం, అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఇన్స్టెన్స్ అంటాం. EC2 ఇన్స్టెన్స్ ఈజ్ ఏ సర్వర్. ఒక సర్వర్ని EC2 ఇన్స్టెన్స్ అంటాం, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఇన్స్టెన్స్ అంటాం సర్వర్ని. EC2 అంటే సర్వర్ అండి, సింపుల్గా వర్చువల్ మెషిన్. సో అదే అజూర్లో అనుకోండి VM అంటాం, వర్చువల్ మెషిన్ అంటాం. గూగుల్ క్లౌడ్ అనుకోండి VM ఇన్స్టెన్స్ అంటాం. ఇక్కడ ఏమంటాం, EC2 ఇన్స్టెన్స్ అంటాం. ఈ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. సర్వర్ EC2 ఇన్స్టెన్స్ ఈజ్ ఏ వర్చువల్ సర్వర్. ఓకే, యా. సో ఎవ్రీ ప్రాజెక్ట్లో కూడా మనం ఏ ప్రాజెక్ట్లో అయినా ఎక్కడైనా సరే ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే EC2 క్లిక్ చేసి క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ సర్వీస్ అండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్. ఆల్వేస్ వీ యూజ్ ద EC2 ఎవ్రీడే, రియల్ టైంలో ఎవ్రీడే EC2లో వర్క్ చేస్తూ ఉంటాం. ఒక సర్వర్ని స్టాప్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, టర్మినేట్ చేయాలన్నా, సో ఎక్స్పాండ్ చేయాలన్నా రిసోర్స్ EC2కి వెళ్ళాలి. ఓకే, సో EC2 క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ రన్నింగ్ 0 ఉంది, ప్రజెంట్ ఇన్స్టెన్స్ ఏం లేవు, రన్నింగ్లో లేవు, రైట్. డెడికేటెడ్ హోస్ట్ 0. కీ పేర్స్ అంటే ఏంటో చెప్తాను. సెక్యూరిటీ గ్రూప్స్ 4. ఇవి కీ పేర్స్, సెక్యూరిటీ గ్రూప్స్ మనకి సో టుమారో ఆర్ డే ఆఫ్టర్ కవర్ అవుతుంది మనకి. ఓకే, స్నాప్ షాట్ అంటే ఒక రిప్లికా, ఒక కాపీ, రైట్. సో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటో చూసాం మనం థియరిటికల్గా, ప్రాక్టికల్గా చూద్దాం. ఎలాస్టిక్ IP అంటే ఏంటండి, స్టాటిక్ IP. అలాంగ్ విత్ ద పబ్లిక్ IP, ప్రైవేట్ IP, we use the elastic IP. Auto scaling, automatically can scale up the resources. Capacity reservations, we want to reserve the capacity. Instances, నా కన్సోల్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇన్స్టెన్సెస్ 2 ఉన్నాయి, కానీ ఇవి పవర్ ఆఫ్ స్టేట్లో ఉన్నాయి, రన్నింగ్లో లేవు, రైట్. సో ప్లేస్మెంట్ గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం. వాల్యూమ్ అంటే స్టోరేజ్ అండి. ఈ 2 సర్వర్స్కి 2 స్టోరేజెస్ అటాచ్ చేయాలి. ఇది డాష్ బోర్డ్, EC2 డాష్ బోర్డ్ అంటాం. ఓకే, సో EC2లో క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అవైలబుల్ ఇన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో కనిపిస్తాం. జెనికిన్స్ సర్వర్ బ్యాచ్ నెంబర్ 90, జెనికిన్స్ సర్వర్ ఇక్కడ స్టాప్ స్టేట్లో ఉంది. డోకర్ సర్వర్ స్టాప్ స్టేట్లో ఉంది, రైట్. స్టాప్ అంటే ఏంటండి, స్టాప్ అంటే షట్ డౌన్లో ఉంది.
సో మీరు ఈ సర్వర్ని స్టార్ట్ చేయాలనుకోండి, సెలెక్ట్ యువర్ సర్వర్, గో టు ఇన్స్టెన్స్ స్టేట్, స్టార్ట్ ఇన్స్టెన్స్. మనం రియల్ టైంలో స్టాప్ చేస్తూ ఉంటాం, స్టార్ట్ చేస్తూ ఉంటాం, రైట్? స్టాప్ చేస్తే బిల్లింగ్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటాం, స్టార్ట్ చేస్తే బిల్లింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్రీ టైం కాబట్టి మనకి ఏం బిల్ రాదు. కానీ రియల్ టైంలో పెయిడ్ వర్షన్స్ వాడుతూ ఉంటాం, ఫ్రీవేర్ వాడడం, మనం పెయిడ్ సర్వీసెస్ వాడతాం. అప్పుడు స్టాప్ చేస్తే బిల్లింగ్ అనేది స్టాప్ అవుతుంటుంది, స్టార్ట్ చేస్తే బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది, రైట్? ఇది ఎలా క్రియేట్ చేయాలని సో టుమారో విల్ సీ దిస్. ఓకే, ఈరోజు ఏంటంటే కన్సోల్ ఓవర్ వ్యూ చేద్దాం. నీకు కన్సోల్ అర్థమైతే సో నెక్స్ట్ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలని చూడొచ్చు మనం. ఓకే, యా. సో EC2 is the first service. To create servers, we click on EC2 and create the EC2 instance. ఎలా క్రియేట్ చేస్తాం? లాంచ్ ఇన్స్టెన్స్. ఇవి స్టెప్స్ ఉంటాయి కొన్ని, నేను రేపు చూపిస్తాను టుమారో. ఓకే, యా. నెక్స్ట్ వన్, కంప్యూటర్లోనే ఇంకా సర్వీసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని ఉంటుంది. ఈ బీన్ స్టాక్ కూడా వర్క్ చేస్తాం మనం. బీన్ స్టాక్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలి అంటే బీన్ స్టాక్ వాడుతూ ఉంటాం. ఓకే, సో అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో డెవలపర్స్ ఉన్నారు, టెస్టర్స్ ఉన్నారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, రైట్? డెవలపర్స్ ఏం చేస్తారు? కోడ్ డెవలప్ చేస్తుంటారు. కోడ్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది. సో ఆ కోడ్ని తీసుకెళ్ళి మనం డిప్లాయ్ చేయాలంటే AWSలో బీన్ స్టాక్ వాడుతూ ఉంటాం, ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఓకే, సో నార్మల్గా ఏంటంటే జెన్కిన్స్ వాడతాం, డెవాప్స్ టూల్, అండ్ ఆల్సో యూజ్ ద యాన్సబుల్. కానీ ఓన్లీ AWS ఉంది, AWS త్రూ చేయాలి డిప్లాయ్మెంట్ అంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ వాడతాం. ఓకే, నెక్స్ట్ వన్ ల్యాంబ్డా. ల్యాంబ్డా అంటే ఏంటంటే ఇది కూడా మనం వర్క్ చేస్తాం ప్రాక్టికల్గా. సో మన సెషన్స్ అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటాయండి. సో రేపటి నుంచి మీరు చూస్తారు. సో టుమారో అన్వర్డ్స్ అన్ని సెషన్స్ కూడా ప్రాక్టికల్గా ఉంటాయి. ఈరోజు కన్సోల్ ఓవర్ వ్యూ, మీకు కన్సోల్ అర్థమైతే తర్వాత ప్రాక్టికల్గా మనం చేయొచ్చు. ఓకే, సో ల్యాంబ్డా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది కోర్ సర్వీస్ అండి. ల్యాంబ్డా ఈజ్ ఏ కోర్ సర్వీస్. ల్యాంబ్డా ఆపరేట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాంబ్డా ఏం చేస్తుందంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాజెక్ట్లో 1000 సర్వర్స్ ఉన్నాయి. 1000 సర్వర్స్ని మార్నింగ్ 9 AM స్టార్ట్ చేయాలి, 6 PM స్టాప్ చేయాలి. సో 1000 సర్వర్స్ని ఎవ్రీ డే మనం స్టాప్ చేయాలంటే చాలా టైం తీసుకుంటాం, అంతే కదా? ఎవ్రీ డే 1000 టైమ్స్ మనం స్టార్ట్ చేయడం, 1000 టైమ్స్ స్టాప్ చేయడం, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అది ఆటోమేట్ చేయాలంటే బై యూజింగ్ ల్యాంబ్డా. ల్యాంబ్డాలో మనం షెడ్యూల్ చేస్తాం అనుకోండి, 1 minute స్టార్ట్ చేస్తాను అన్ని సర్వర్స్, 1 minute స్టాప్ చేస్తాం. సో ఆటోమేటెడ్గా అది మన టైం షెడ్యూల్ ఇచ్చేస్తాం. 9 AM స్టార్ట్ అవ్వాలి, 6 PM స్టాప్ అవ్వాలి, అంతే. మనం మాన్యువల్గా ఇంటర్వెన్షన్ ఉండదు. సో ఎగ్జాక్ట్లీ 9 AM స్టార్ట్ చేస్తుంది, సో 6 PM స్టాప్ చేస్తాం. దట్ ఈస్ ల్యాంబ్డా ఫంక్షన్. అది ప్రాక్టికల్గా మనం చేస్తాం. ఓకే, యా. ఇంకా ఇక్కడ మనకి కోర్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్కి వెళ్తే క్లిక్ హియర్. సో ఆటో స్కేలింగ్, AWS ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అంటే ఏంటో ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, యా. సో స్కేలింగ్ అంటే ఏంటంటే, స్కేల్ అంటే ఏంటి? ఎనీవన్? స్కేల్ ఈజ్ ఏ ఇంక్రీజ్, స్కేలింగ్ అంటే ఇంక్రీజింగ్, అంతేనండి. యా. ఆటో స్కేలింగ్ అంటే ఆటోమేటికల్లీ ఇంక్రీజ్. ఓకే, యా. నౌ సో ఆన్లైన్ గైస్, ఎవ్రీవన్ ఫాలోయింగ్, రైట్? Online guys and classroom students, anyone having any confusions, let me know. I explain again. Okay, yeah. AWS auto scaling. Scaling ante increase andi, auto scaling ante automatically increase. Okay, yeah. Auto scaling definition ante, auto scaling is a service which automatically monitors and adjusts compute resources to maintain your application performance. Auto scaling definition. Auto scaling definition ఏంటంటే, సో ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్గా మానిటర్ చేసి, రైట్, ఇట్ విల్ అడ్జస్ట్ ద కంప్యూటర్ రిసోర్సెస్ టు మెయింటైన్ ది అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ IRCTC అప్లికేషన్ అండి. ఐఆర్సిటిసి అంటే ఏంటండి? మన టికెట్ బుక్ చేయాలంటే, ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? IRCTCలో డైరెక్ట్గా లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేస్తాం, రైట్? సో ఈ IRCTC వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్లో దే క్రియేట్ సమ్ సర్వర్స్. సో ఈ సర్వర్స్లో
ఐఆర్సిటీసీ అప్లికేషన్ని హోస్ట్ చేశారు, రైట్. సో ఈ సర్వర్స్ అన్ని కూడా ఐఆర్సిటీసీ అప్లికేషన్ మేనేజ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ సర్వర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సర్వర్ హ్యాండిల్ 10 రిక్వెస్ట్, ఈ సర్వర్ కూడా 10 రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుంది, ఈ సర్వర్ కూడా 10 రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే. సో దే కాన్ఫిగర్ 3 సర్వర్స్ టు మెయింటైన్ ది ఐఆర్సిటీసీ అప్లికేషన్. ఈ సర్వర్ కెన్ హ్యాండిల్ 10 రిక్వెస్ట్, ఓకే. సో అంటే పర్ డే 30 రిక్వెస్ట్ వస్తే హ్యాపీగా రన్ అయిపోతూ ఉంటాయి. కానీ తత్కాల్ టైంలో ఏమవుతుంది, తత్కాల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి 10 AM-కి 11 AM-కి తత్కాల్ ఉంటుంది, రైట్. సో వెన్ తత్కాల్ స్టార్ట్స్ డ్రాస్టికల్లీ ద రిక్వెస్ట్ విల్ బి ఇంక్రీజ్ టు 100. కానీ ఇక్కడ 3 సర్వర్స్ ఏం చేస్తున్నాయి, 30 రిక్వెస్ట్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాయి. కానీ తత్కాల్ స్టార్ట్ అయినప్పుడు డ్రాస్టికల్గా రిక్వెస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే సో తత్కాల్లో కోటా 200 టికెట్స్ ఎంత ఉంటుంది, కానీ 1000 మెంబర్స్ దే ట్రై టు బుక్ ద టికెట్. అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి సైట్ ఓపెన్ అవుద్దా, కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు కేస్ కెనాట్ బి డిస్ప్లేడ్, 403 ఎర్రర్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే హై వాల్యూమ్ రిక్వెస్ట్, రైట్. సో ఈ సర్వర్స్ని కాన్ఫిగర్ చేయాలంటే ఐఆర్సిటీసీ వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 4 months రిక్వెస్ట్ తీసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ 25 రిక్వెస్ట్ వచ్చాయి అనుకోండి, 25 రిక్వెస్ట్ వచ్చాయి. సో బిఫోర్ దట్ 28 రిక్వెస్ట్ వచ్చాయి, బిఫోర్ దట్ 30 రిక్వెస్ట్ వచ్చాయి, బిఫోర్ దట్ 22 వచ్చాయి, ఓకే. సో లాస్ట్ 4 months టికెట్స్ యావరేజ్గా తీసుకొని, సో ఏదైతే హైయెస్ట్ వచ్చిందో, ఇక్కడ హైయెస్ట్ వచ్చిందో 30, యాజ్ పర్ ది హైయెస్ట్ రిక్వెస్ట్ దే కాన్ఫిగర్ ది సర్వర్స్. కానీ మరి తత్కాల్ టైంలో చాలా ఎక్కువ వచ్చేస్తాయి. సో తత్కాల్ టైంలో టికెట్స్ 100 డ్రాస్టికల్ ఇంక్రీజ్ అయిపోయింది. సో ఆ అన్ని వాల్యూమ్ టికెట్స్ని సర్వర్స్ హ్యాండిల్ చేయలేదు. సో మరి తత్కాల్ టికెట్స్ని కూడా మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఇంకా సర్వర్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే 10 సర్వర్స్ కావాలి ఇక్కడ, కానీ యాడ్ చేయరు. ఎందుకంటే తత్కాల్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైం వరకు తత్కాల్ టికెట్స్ ఉంటాయి, తత్కాల్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ 10-15 minutes టికెట్స్ అయిపోతుంది, అంతే కదా. సో తర్వాత ట్రై చేసి దొరికాయి మనకి, దొరకవు. సో ఆ 10 minutes కోసం దే విల్ నాట్ ఇంక్రీజ్ ద సర్వర్స్. 10 minutes 15 minutes కోసం సర్వర్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, లైసెన్స్ బై చేయాలి, అండ్ ఆల్సో అడ్మిన్స్ కావాలి, హార్డ్వేర్ కావాలి, రైట్. ఇవన్నీ కాస్టింగ్ ఎక్కువ అయిపోతుంది. సో దట్ ఈస్ వై ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే తత్కాల్ టైంలో. సో నార్మల్ టైంలో ఈ సర్వర్స్ మేనేజ్ చేస్తూ ఉంటాయి అప్లికేషన్ని, కానీ తత్కాల్ టైంలో ఎవరైతే ఫస్ట్ లాగిన్ అయ్యారో వాళ్ళు మాత్రం టికెట్స్ వస్తూ ఉంటారు, రైట్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సైట్. సో ఈ ఐఆర్సిటీసీకి మన ట్రైన్స్కి కాంపిటీషన్ లేదు, అంతే కదా. సో ఐఆర్సిటీసీకి ఏదైనా కాంపిటీషన్ ఉందా, మన ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకోండి వేరేది ఏం లేదు, ఇంకా ఓన్లీ ఈ ట్రైన్సే ఉన్నాయి, మన గవర్నమెంట్ ట్రైన్సే ఉన్నాయి. వేరే ట్రైన్స్ ఉన్నాయనుకోండి, సో డెఫినెట్గా కాంపిటీషన్ ఉండి వీళ్ళు ఇంక్రీజ్ చేసేవారు రిసోర్స్. కానీ కాంపిటీషన్ లేదు కాబట్టి ఇంకా స్టిల్ అదే ఓల్డ్ మెథడాలజీని నడిపిస్తున్నారు, రైట్. సో వేరస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి, లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫ్లిప్కార్ట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొన్ని ఆఫర్స్ పెడతా ఉంటారు, సో ఫెస్టివల్ ఆఫర్స్, న్యూ ఇయర్ ఆఫర్స్ పెడతా ఉంటారు, రైట్. సో మనకి దసరా ఆఫర్స్ పెట్టారు, అలానే న్యూ ఇయర్ ఆఫర్ కూడా వస్తుంది. సో 2020 జాన్ ఫస్ట్ దే గేవ్ వెరీ బిగ్ ఆఫర్ అండి. సో ఒక యాపిల్ మొబైల్ అనుకుంటా, యాపిల్ మొబైల్ 50% ఆఫ్ ఇచ్చారు. 50% ఆఫ్ అంటే నియర్లీ 60,000 కాస్ట్ ఉన్న మొబైల్, సో 50% ఆఫ్ ఇచ్చారు జాన్ 2020 జాన్ ఫస్ట్, ఓకే. యా. సో వాళ్ళు ఏం చేశారంటే 15,000 యూజర్స్ని ఎక్స్పెక్ట్ చేశారండి. 15,000 మొబైల్స్ సోల్డ్ అవుట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏమైందంటే ఆ రోజు 25,000 యూజర్స్ ట్రై టు బుక్ ద మొబైల్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూమ్ అంతా 15,000, కానీ 25,000 యూజర్స్ దే ట్రై టు బుక్ ద మొబైల్స్. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ చేసింది ఓన్లీ 15,000కే, కానీ 25,000 యూజర్స్ వచ్చేసరికి ఏమైందంటే వెబ్సైట్ కంప్లీట్గా డౌన్ అయింది. నో వన్ గాట్ ద మొబైల్స్.
సో ఇమీడియట్గా ఏం చేశారంటే వాళ్ళు ఆటో స్కిల్లింగ్ని ఎనేబుల్ చేస్తారు. ఆ నెక్స్ట్ మంత్లోనే ఆటో స్కిల్లింగ్ ఎనేబుల్ చేస్తారు. సో ఆటో స్కిల్లింగ్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కడ అప్లికేషన్ డౌన్ అవుతుంది. రైట్, అది చూద్దాం. ఫైన్. ఇక్కడ ఆ రోజు మనకి ఎవరికి కూడా మొబైల్స్ అనేది రాలేదు, సైట్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. రైట్, ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదో బర్త్డే ఫంక్షన్ ఉందండి. బర్త్డే ఫంక్షన్, ఓకే. సో బర్త్డే ఫంక్షన్కి వి ఇన్వైటెడ్ 200 పీపుల్ అండి. 200 పీపుల్ ఇన్వైట్ చేస్తాం, కానీ ఏం జరిగిందంటే 500 పీపుల్ అటెండ్ అయ్యారు. ఏం జరుగుతుంది? కెన్ వి సర్వ్ ద ఫుడ్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్? ఫుడ్ సర్వ్ చేయలేం కదా, అంతా గజిబిజి అయిపోయింది. రైట్. సో అదే మీరు 500 పీపుల్ ఇన్వైట్ చేశారు, 500 పీపుల్ ఇన్వైట్ చేశారు, 200 అటెండ్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది? ఫుడ్ విల్ బి వేస్టెడ్, రిసోర్స్ అన్ని వేస్ట్ అయిపోతుంది. సో సేమ్ సిచ్యువేషన్ ఫర్ సర్వర్స్ ఆల్సో. సర్వర్స్ కూడా అంతే. సో ఐఆర్సిటీసీలో వాళ్ళు మినిమల్ సర్వర్స్కి కాన్ఫిగర్ చేస్తారు. సో ఇన్ని సర్వర్స్ మాత్రం సరిపోతాయని కాన్ఫిగర్ చేస్తారు. ఎక్కువ రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, ది కెనాట్ మేనేజ్. సో అదే ఒకవేళ 100 రిక్వెస్ట్ వస్తున్నాయి కానీ 10-20 సర్వర్స్ కాన్ఫిగర్ చేశారనుకోండి, వేస్ట్ అయిపోతుంది హార్డ్వేర్ అంతా కూడా, హార్డ్వేర్ రిసోర్స్ వేస్ట్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఫర్ సర్వర్స్ ఆల్సో. సర్వర్స్ కూడా అంతేనండి. సర్వర్స్ మనం ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పుకున్నాం కదా, ఈ సర్వర్స్ మనం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తే సో అది సర్వ్ చేయగలం. లేదు తక్కువ సర్వర్స్ ఉన్నాయనుకోండి, దే కెనాట్ మేనేజ్. ఎక్కువ క్రియేట్ చేస్తే రిసోర్స్ వేస్ట్ అవుతుంది. దట్ ఈస్ వై టు అవాయిడ్ దిస్ మనకి ఆటో స్కిల్లింగ్ ఏం చేస్తుందంటే, సో వెన్ ఎవర్ వీ నీడ్ ద సర్వర్స్ ఇట్ విల్ ఇంక్రీజ్, వెన్ ఎవర్ వీ డోంట్ రిక్వైర్ ఇట్ విల్ ఆటోమేటికలీ రిమూవ్. రైట్. సో కరెంట్లీ ఐఎమ్ హ్యాండ్లింగ్ వన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాను. అదేంటంటే యూఏఈ ప్రాజెక్ట్ అండి. యూఏఈ ప్రాజెక్ట్, మిడిల్ ఈస్ట్ ప్రాజెక్ట్, అబుదాబి ప్రాజెక్ట్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్లో ఇది పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్ అన్నాం కదా. పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, సో వెన్ వీ పార్క్ అవర్ వెహికల్ సో వీ గెట్ వన్ కూపన్. నార్మల్గా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ పార్కింగ్లో సో ఎంటర్ అవుతున్నప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్లోకి వెళ్తున్నప్పుడు ఒక గేట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అక్కడ మనం కరెన్సీ పెడితే కూపన్ ఇస్తుంది. దాన్ని ఏమంటాం మనం? వెండింగ్ మిషన్ అంటాం, వెండింగ్ మిషన్. సో ఆ కూపన్ తీసుకుంటేనే డోర్ ఓపెన్ అవుతుంది, మనం పార్కింగ్లోకి వెళ్ళగలం. సో అలాంటి వెండింగ్ మిషన్స్ యూఏలో అబుదాబి, దుబాయ్, షార్జా ఈ స్టేట్స్లో సో దే కాన్ఫిగర్ అక్రాస్ ది స్టేట్స్ అండి. ఎవ్రీవేర్ దే కాన్ఫిగర్. మీరు మీ హౌస్లోంచి బయటకు వస్తే మిడిల్ ఈస్ట్లో నేను మాట్లాడేది, ఓకే, దుబాయ్, షార్జా, అబుదాబి ఈ స్టేట్స్లో, ఈ కంట్రీస్లో మనం వెహికల్ని బయటకు తీస్తే ఎక్కడ పార్క్ చేసినా ఖచ్చితంగా కూపన్ తీసుకోవాలి. లేదంటే ఏమవుతుంది? 1000 dirhams ఫైన్ వేస్తారు మిడిల్ ఈస్ట్. సో దట్ ఈస్ వై ఎవ్రీవేర్ పార్కింగ్. సో ఆ పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్ అనేది మేము హ్యాండిల్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకే. సో అయితే ఇక్కడ ఒక 6 years బ్యాక్ దే యూస్ టు యూజ్ మాన్యువల్ ప్రాసెస్. సో 6 years బ్యాక్ మాన్యువల్గా యూజ్ చేస్తారు. సో అక్కడ దుబాయ్, షార్జా, అబుదాబి ఈ కంట్రీస్లో, అక్కడ మిడిల్ ఈస్ట్లో వీకెండ్ ఎప్పుడండి? ఫ్రైడే ఇస్ ద వీకెండ్, ఫ్రైడే హాలిడే. రైట్. వీకెండ్స్, ఫెస్టివల్ టైం, న్యూ ఇయర్ టైం, రంజాన్ టైం, ఈ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ గో టు హోటల్స్, షాపింగ్స్, అవుటింగ్స్. సో ఆ టైంలో ఎక్కువ వాల్యూమ్ పార్కింగ్ పాస్లు తీసుకునేవారు. అప్పుడు ఏమయ్యేదంటే అక్కడ ఆటో స్కిల్లింగ్ కాన్ఫిగర్ చేయలేదు అప్పటికి. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెన్ ఎవర్ దే హై వాల్యూమ్ రిక్వెస్ట్ కమ్స్, సో ఈ పార్కింగ్ పాస్ సర్వర్స్ స్టక్ అయిపోతాడు, అక్కడ క్రౌడ్ పెరిగిపోయేది. సో 6 years బ్యాక్ ఆ ప్రాజెక్ట్ మాకు వచ్చింది. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే, సో వి విజిట్ టు దట్ లొకేషన్ అండ్ వి కాన్ఫిగర్ ది ఆటో స్కిల్లింగ్ ఎనేబుల్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే వెన్ ఎవర్ సిపి యూటిలైజేషన్ రీచెస్ టు 60%. సిపి యూటిలైజేషన్ అంటే ఏంటండి? మన సిస్టంలో ఉన్న సిపియు 60% రీచ్ అవ్వగానే
ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ మానిటర్స్ అండ్ అడ్జస్ట్ కంప్యూటర్ రిసోర్సెస్. ఏం చేస్తుందంటే ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్గా దిస్ విల్ యాడ్ వన్ సర్వర్ అండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో మీకు జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ అండి. సో ఈ సర్వర్స్ ఆటో స్కేలింగ్ సర్వర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 సర్వర్స్ ఆటో స్కేలింగ్ సర్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇవి ఫిక్స్డ్ సర్వర్స్ అండి, ఇవి చేంజ్ అవ్వవు. ఈ పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్లో ఈ సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈ సర్వర్స్ 60% రీచ్ అయినప్పుడు ఈ సర్వర్స్ అన్ని క్లస్టర్లో ఉంటాయి. క్లస్టర్ అంటే ఒక గ్రూప్. ఈ సర్వర్స్లో ఎక్కువ వాల్యూమ్ రిక్వెస్ట్లు వచ్చాయి. సో CPU యూటిలైజేషన్ రీచెస్ టు 60%. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది ఆటో స్కేలింగ్? ఇట్ విల్ యాడ్ వన్ మోర్ సర్వర్ హియర్. It will add one more server here. It will add one more server here. Add one more server here. You understanding right, everyone? Auto scaling ఏం చేస్తుందంటే automatically monitors and adjust compute resources to maintain your application performance. సో మనకి ఇప్పుడు అప్లికేషన్ ఆటో స్కేల్ ఈ పార్కింగ్ పాస్ అప్లికేషన్ ఈ 3 సర్వర్స్లో రన్ అవుతుంది. కానీ ఆ 3 సర్వర్స్ CPU ఎంత వచ్చింది? 60%. 60% రీచ్ అవ్వగానే ఆటో స్కేలింగ్ సర్వర్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటుంది. యాడ్ చేస్తే ఏమవుద్ది? ఇక్కడ ఉన్న లోడ్ అంతా ఏమవుద్ది? ఇక్కడ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మన అప్లికేషన్ ఎక్కడ డౌన్ అవుతుంది. అప్లికేషన్ రన్ అయ్యే అప్లికేషన్ డౌన్ అవుతుంది. సో IRCTC వాళ్ళు ఇంకా ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయలేదు. ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తే మీరు ఏ టైంలోనే టికెట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. సో అది గవర్నమెంట్ సైడ్ కాంపిటీషన్ లేదు. సో దట్ ఈస్ వై దే ఆర్ యూజింగ్ మాన్యువల్ మెథడాలజీ, మాన్యువల్ ప్రాసెస్. సో ఈ పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్లో ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తాం కాబట్టి so whenever high volume requests are coming in, automatically servers will be added. And also so అక్కడ మిడిల్ ఈస్ట్లో మార్నింగ్ 10 AM కి షాప్స్ ఓపెన్ అవుతాయి, 11 PM కి షాప్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో 11 PM తర్వాత ఏమవుద్ది? పీపుల్ గో టు హోమ్, రైట్? సో అప్పుడు ఏమవుద్ది? ఈ CPU యూటిలైజేషన్ అనేది తగ్గిపోద్ది సర్వర్స్కి, రైట్? సో వెనెవర్ ద CPU యూటిలైజేషన్ is reaches to CPU యూటిలైజేషన్ is లెస్ దెన్ 40% ఆర్ లెస్ దెన్ 40%, ఏమవుతుందంటే ఆటో స్కేలింగ్ ఆటోమేటికల్లీ ఇట్ రిమూవ్స్ ద సర్వర్. ఈ సర్వర్స్ ఏవైతే అడిషనల్గా యాడ్ అయినాయో ఆ సర్వర్స్ని డిలీట్ చేస్తూ ఉంటుంది, రిమూవ్ చేస్తూ ఉంటుంది, రైట్? ఆటో స్కేలింగ్ ఆటోమేటికల్ యాడ్ ద సర్వర్స్, రిమూవ్ ద సర్వర్స్. సో మనకి ఎప్పుడైతే హై డిమాండ్ వచ్చిందో సర్వర్స్ యాడ్ అవుతుంటే, దెర్ ఇస్ నో డిమాండ్, సర్వర్స్ విల్ బి రిమూవ్. దీనివల్ల ఏమవుతుంది మనకి? సో ప్రైజింగ్ అనేది కాస్టింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అన్నసరిగా సర్వీస్ క్రియేట్ చేయదు ఆటో స్కేలింగ్, రైట్? ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఎక్కడ డౌన్ అవ్వదు, కాస్టింగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వై సో ఎవ్రీ ప్రాజెక్ట్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద ఆటో స్కేలింగ్. ఏ కంపెనీ అయినా ఆటో స్కేలింగ్ వాడుతున్నారు, రైట్? సో మరి ఇక్కడ సర్వీస్ రిమూవ్ అయిపోతే డేటా ఏమవుతుంది? ఒక డౌట్ రావచ్చు. సర్వీస్ రిమూవ్ అయిపోతే డేటా ఏమవుతుంది? బ్యాక్ అండ్ వి అటాచ్ వన్ స్టోరేజ్ అండి. అది నేను చూపిస్తాను ప్రాక్టికల్గా వర్క్ చేసినప్పుడు. ఒక స్టోరేజ్ అటాచ్ అయి ఉంటుంది, ఆ స్టోరేజ్లో బ్యాకప్ అంతా ఉంటుంది. ఓకే, సో ఇది ప్రాక్టికల్గా మనం చేస్తాం. సర్వర్స్ ఎలా యాడ్ అవుతాయి, ఎలా రిమూవ్ అవుతాయి, సో ఇదంతా ప్రాక్టికల్గా మనం చేస్తాం. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి ఆటో స్కేలింగ్ గురించి. ఓకే, సో ఇంకా మనకి ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ సర్వీసెస్. సో సెక్యూరిటీ ఐడెంటిటీ కంప్లైన్స్లో ఇక్కడ IAM సర్వీస్ ఉంటుంది. సో IAM ఎలా క్రియేట్ చేస్తాం, యూజర్ని IAMలో ఎలా కనెక్ట్ అవుతాం, IAM యూజర్కి ఎలా పర్మిషన్ ఇస్తాం, అవన్నీ చూస్తాం. స్టోరేజ్లో డిఫరెంట్ స్టోరేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఎలా వర్క్ చేస్తాం. ఇంకా నెట్వర్కింగ్లో ఇక్కడ VPC ఉంటుంది, రౌట్ 53 ఉంటుంది. సో ఇవన్నీ ఎలా వర్క్ చేస్తామో మనం 1 by 1 చూస్తాం, రైట్? యా, సో టుమారో ఏం చేద్దామంటే, టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫస్ట్ సర్వీస్ విచ్ ఇస్ EC2 LST కంప్యూట్ క్లౌడ్. ఓకే, సో ఇంకా మీరు గ్రూప్లో యాడ్ అవ్వకపోతే గ్రూప్లో యాడ్ అయిపోండి. సో రేపటి నుంచి కంప్లీట్గా మీటింగ్ లింక్ చేంజ్ అయిపోద్ది. అండ్ ఆల్సో క్లాస్ రూమ్ గైస్, మీరు ఎవరైతే ఇంకా ఫీ పే చేయలేదో ఫీ పే చేసి రేపటి నుంచి సో అది నాకు రిసిప్ట్ పంపిస్తే గ్రూప్లో యాడ్ చేస్తాను. సో రేపటి నుంచి లింక్ చేంజ్ అవుతుంది. సో రేపటి నుంచి ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్. మీరు క్లాస్ రూమ్ గైస్ అయితే మీరు ల్యాప్టాప్ తెచ్చుకోవచ్చు. 3rd floor అంతా కూడా ప్రాక్టీస్ రూమ్ ఉంది, సో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు క్లాస్ అయిన తర్వాత రికార్డింగ్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అది చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఫైన్, ఎనీ క్వశ్చన్స్ అండి? సో మీరు ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, AWS అకౌంట్. సో ఈ డాక్యుమెంట్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను, సో
మీరు డాక్యుమెంట్ చూస్తే అకౌంట్ క్రియేట్ చేయకపోతే చేయండి. సో రేపటి నుంచి మనం ప్రాక్టికల్గా చేయాలి. మీరు ల్యాప్టాప్ ఉండాలి, ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి, రైట్? సో మన అన్ని రిసోర్స్ కూడా ఏడబ్ల్యూఎస్లోనే క్రియేట్ చేస్తాం. మన లోకల్ ల్యాప్టాప్లో ఏమీ ఇన్స్టాల్ చేయాలి, మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసే అవసరం ఉండదు, రైట్? అన్నీ కూడా క్లౌడ్లో చేస్తాం. మీ ఫ్రీ అకౌంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తారు, నా ఫ్రీ అకౌంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ వన్? ఫైన్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నా నెంబర్ మీద ఉంది కదా, మీరు రీచ్ అవుట్ అవ్వండి. సో ఆల్రెడీ గ్రూప్లో ఉంటే గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. సో గ్రూప్లో మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. సో దెన్ ఐ గివ్ యూ సొల్యూషన్ అండి. ఓకే. సో ఎనీ వన్ న్యూలీ జాయిన్ టుడే, సో న్యూ పర్సన్స్ ఎవరైనా వచ్చి ఉంటే, న్యూ పీపుల్, మీరు ఇక్కడ చాట్లో మీ మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మై మొబైల్ నెంబర్ ఇస్ 9642211711. దిస్ ఇస్ మై నెంబర్. మీ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తే సో విల్ ప్రొవైడ్ యూ ప్రీవియస్ రికార్డింగ్స్. ఫైన్. యా, రేపటి నుంచి మనకు రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్. సో మీరు ఇంకా గ్రూప్లో యాడ్ అవ్వకపోతే గ్రూప్లో యాడ్ అవ్వండి ఈరోజు. ఓకే. సో రేపటి నుంచి లింక్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. క్లాస్ రూమ్ స్టూడెంట్స్ కూడా మీరు గ్రూప్లో యాడ్ అవ్వాలి. ఫైన్. యా, ఇక్కడ స్టాప్ చేద్దాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ బ్యాక్, విల్ డిస్కస్. రోల్ ఆప్షన్ ఏమి ఇవ్వట్లేదండి మౌనిక గారు, రోల్ ఆప్షన్ ఇచ్చే అవసరం ఉండదు. నథింగ్ టు వరీ, యూ కెన్ ఇగ్నోర్ దాట్. ఓకే, ఫైన్. ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సో యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఫైన్. థ్యాంక్ యూ ఆల్.